శ్రీమద్ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము నుండి శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో నిరంతర యత్నశీలునిచే పరమాత్మ సులభముగా పొందబడునని వచించినారు. అట్లు కాని ఎడల జనన మరణముల నుండి విముక్తి సంభవింపదని గీతోపదేశము చేసినారు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాకం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం ప్రాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. శ్లోకముల భావము. ఓ అర్జున, ఎవడు అనన్యచిత్తుడై నన్ను గూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండునో అట్టి నిరంతర ధ్యానపరునకు భగవానుడు సులభముగా పొందబడువాడై ఉన్నాడు. కౌంతేయ, సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరలా దుఃఖ నిలయమై అనిత్యమైనట్టి జన్మను ఎన్నటికీ పొందనేరరు అని వివరముగా తెలిపినారు. ఇక్కడ మనము ఒక ప్రధానమైన అంశమును గమనింపవలే. జన్మ అనున్నది ఎటిదో, ఎట్టి స్వభావము కలిగి ఉన్నదో విస్పష్టముగా అనుచట తెలియజేసిరి. దుఃఖాలయము, అశాశ్వతము అను రెండు విశేషణములచే భగవానుడు జన్మను గూర్చి వర్ణించిరి. అనగా అది దుఃఖమునకు నిలయము, అనిత్యమని అర్థము. అయితే మహాత్ముడు కావలనని కాని అల్పాత్ముడు కాకుండా ఉండుటకు నిర్మల చిత్తులై పరమాత్మను ఆశ్రయించిన వారు మహాత్ములుగను, మలిన చిత్తులై దృశ్యభోగముల వెంట పరుగిడువారు అల్పాత్ములుగా ఉందురని ఇచ్చట విశదముగా తెలిపినారు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్మాకం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. శుభం.